వన్ టైం సెటిల్మెంట్ రుణమాఫీ విషయంలో ఏపీ సర్కార్ కొన్నాళ్ల నుంచి ఇదే అంశంపై రైతులను ఊరిస్తూ వస్తోంది. ఇప్పటికీ 2 విడతలుగా రుణమాఫీని చేపట్టినా రైతుల్లో కాస్తో కూస్తో అసంతృప్తి కనబడుతోంది. ఆ క్రమంలోనే ఒకేసారి రుణమాఫీ చేసేయాలి అనే దిశగా ప్రభుత్వం చేస్తున్న ఆలోచనలు ఇంకా ఓ కొలిక్కొచ్చినట్లుగా లేదు. ప్రభుత్వం వేసుకున్న ప్రణాళిక పక్కాగా అమలైతే రైతులు నిజంగానే పండగ చేసుకుంటారని చెప్పక తప్పదు. రుణమాఫీ టీడీపీ అధికారంలోకి రావడానికి ప్రధాన కారణాల్లో ఒకటి. రాజకీయంగా తమకు బాగా కలిసి వచ్చిన రుణమాఫీని ఎలాగైనా సరే పూర్తిగా అమలు చేసి తీరాలని ప్రభుత్వం కసరత్తులు చేస్తోంది. ప్రతిపక్షం కూడా అదే స్థాయిలో రుణమాఫీ అమలుపై ఫోకస్ పెట్టింది. ఇప్పటివరకు రుణమాఫీని 2 విడతలుగా అమలు చేసింది ప్రభుత్వం. తొలి విడతలో మొత్తంగా 7,565 కోట్ల రూపాయల మేర రైతు రుణాలను మాఫీ చేయగా, రెండో విడతలో 2,381 కోట్ల రూపాయల రుణాన్ని మాఫీ చేసింది. ఇదే సమయంలో ఎన్నికల మేనిఫెస్టోలో లేని హార్టికల్చర్ పంట రుణాలను కూడా మాఫీ చేసింది. ఈ మొత్తం 384 కోట్ల రూపాయలు. ఇక వడ్డీని కూడా కలుపుకుంటే రుణమాఫీ నిమిత్తం ప్రభుత్వం మొత్తంగా సుమారు 11,000 కోట్ల రూపాయలను చెల్లించింది. లోటు బడ్జెట్లో ఉన్న ఎన్నికల హామీ కావడంతో పాటు దీంట్లో ఉన్న రాజకీయ కోణాన్ని దృష్టిలో పెట్టుకున్న సర్కార్ వీలైనంత పక్కాగా అమలు చేసేందుకు కృషి చేస్తోంది. అయితే ఇంత చేస్తున్నా రుణమాఫీ ఫలాలు మాత్రం రైతులకు అంతగా చేరుతున్నట్లు కనిపించడం లేదనేది ప్రభుత్వ భావనగా కనిపిస్తోంది. రుణమాఫీ విషయంలో ప్రజల్లో పాజిటివ్ టాక్ రావడం లేదని ప్రభుత్వం చేయించుకున్న సర్వేల్లో కూడా తేలడంతో మిగిలిన మొత్తం రుణాన్ని ఒకేసారి మాఫీ చేయాలని ప్రభుత్వం ఇప్పటికే ప్రణాళికలు రచిస్తోంది. ప్రభుత్వ లెక్కల ప్రకారం వడ్డీతో కలిపి రుణమాఫీ మొత్తం సుమారు 24,000 కోట్ల రూపాయలు. 2 విడతలుగా ఇప్పటి వరకు సుమారు 11,000 కోట్ల రూపాయల మేర రుణమాఫీ జరిగింది. ఇప్పటిదాకా మాఫీ అయింది పక్కన పెడితే ఇంకా మాఫీ కాకుండా ఉన్న రుణం వడ్డీతో కలుపుకుంటే సుమారు 12,000 కోట్ల రూపాయలుంటాయనేది ప్రభుత్వం లెక్క. సాధారణంగా అయితే ఈ 12,000 కోట్ల రూపాయల రుణాన్ని మాఫీ చేయడానికి మరో 3 విడతలు అవసరమవుతాయి. కానీ ఈ విధంగా చేస్తే రైతుల్లో సంతృప్తి కనిపించదనే ఉద్దేశంతో వన్ టైం సెటిల్మెంట్ కు స్కెచ్ రెడీ చేశారు ప్రభుత్వ పెద్దలు. అయితే ఈ వ్యవహారంపై ప్రభుత్వం బ్యాంకులతో సంప్రదింపులు జరుపుతున్నా ఆ చర్చలు ఓ కొలికి వచ్చినట్టుగా కనిపించడం లేదు. పుష్కరాలు ముగిశాక వన్ టైం రుణమాఫీ అమలుపై ప్రభుత్వం ఫోకస్ పెట్టనుంది. ప్రస్తుతం రుణమాఫీ నిమిత్తం రైతులకు ఇస్తోన్న బాండ్లకు 10% వడ్డీని చెల్లిస్తోంది ప్రభుత్వం. వన్ టైం సెటిల్మెంట్ విధానాన్ని గనుక అమల్లోకి తీసుకురాగలిగితే కనీసం ఓ 1,000 కోట్ల రూపాయలైనా వడ్డీ రూపంలో కలిసి వస్తుందని సర్కార్ అంచనా. అయితే ప్రభుత్వం అనుకున్నంత సులువుగా బ్యాంకర్లు లొంగుతున్న పరిస్థితి కనిపిస్తుండడం లేదనేది సమాచారం. కొన్ని బ్యాంకులు సర్కార్ ప్రతిపాదనకు ముందుకు వచ్చినా మరికొన్ని బ్యాంకులు మాత్రం సహకరించేందుకు సిద్ధంగా లేవనేది ప్రభుత్వ వర్గాల్లో జరుగుతున్న ప్రచారం. ముఖ్యంగా స్టేట్ బ్యాంక్ సహకరిస్తే వన్ టైం సెటిల్మెంట్ వ్యవహారం దాదాపు అమలు చేసేయొచ్చనేది సర్కార్ ఆలోచన. దీనిపై స్టేట్ బ్యాంక్ అధికారులతో సహా ఇతర అధికారులతో సంప్రదింపులు జరుపుతోంది ప్రభుత్వం. బ్యాంకులకు సంబంధించినంత వరకు రుణమాఫీ అనేది ఒక టైప్ రికవరీనే కాబట్టి బ్యాంకర్లు కూడా సానుకూలంగానే స్పందిస్తారనే భావన ప్రభుత్వ వర్గాల్లో వ్యక్తమవుతోంది. ఈ క్రమంలో వీలైనంత త్వరగానే దీనిపై నిర్ణయం తీసుకుంటామనే ధీమా మాత్రం ప్రభుత్వ వర్గాల్లో కనిపిస్తోంది. ఇప్పుడు 2 విడతలుగా ఆల్రెడీ రుణ ఉపశమనం చేయడం జరిగిందనమాట రాష్ట్ర ప్రభుత్వం రైతులకి. ఇంకా 3 ఇన్స్టాల్మెంట్లు కూడా బాకీ ఉన్నాయి. ఈ 3 ఇన్స్టాల్మెంట్లు కూడా వన్ టైం సెటిల్మెంట్ కింద చేయడానికి అనమాట బ్యాంకులతో అనమాట చర్చలు జరుపుతున్నాం గత 2 నెలల నుంచి కూడా. అయితే మధ్యలో 2వ విడత డిస్ట్రిబ్యూషన్లో బిజీగా ఉండబట్టి అనమాట కాస్త ప్రాసెస్ లేట్ అయింది. చర్యలు తీసుకుంటున్నాం. ఖచ్చితంగా రైతులకు అనమాట ఒకేసారి ఉపశమనం అయితే బాగుంటుంది. పైగా ఎందుకంటే కొందరికి తక్షణ అవసరాలు కూడా ఉండొచ్చు కాబట్టి పూర్తి మొత్తం చెల్లిస్తే వాళ్ళకి వెసులుబాటుగా ఉంటుందని ప్రభుత్వం ఆలోచిస్తోంది. దీనిపైన అతి త్వరలోనే నిర్ణయం కూడా తీసుకుని వెల్లడించడం జరుగుతుంది. ప్రభుత్వం అనుకున్న విధంగా మిగిలిన రుణ మొత్తాన్ని ఒకేసారి మాఫీ చేయగలిగితే రైతులు కష్టాల నుంచి గట్టెక్కుతారనే చెప్పాలి. మొత్తం మీద విడతల వారీగా రుణమాఫీని అమలు చేయడం వల్లే రైతుల్లో పాజిటివ్ టాక్ రాలేదనే వాదనకు తెరపడినట్టవుతోందనేది ప్రభుత్వ వర్గాల భావనగా కనిపిస్తోంది.